మగువ ఛానల్ వారి తొలి మహిళ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈనాటి మన తొలి మహిళ ఓ క్రీడాకారిణి. ఆమె పేరు హమీదా బాను. ఈమె ఇండియన్ ఫస్ట్ ఉమెన్ రెజ్లర్. 300 మంది మగ రెజ్లర్లపై గెలిచి 2 దశాబ్దాల పాటు రెజ్లింగ్ బరిలో నిలిచి మేటి పోటీదారుగా చరిత్ర సృష్టించిన హమీదా బాను ఎంతో ప్రత్యేకత కలిగిన మహిళ. స్త్రీలలోని అపార శక్తికి, అనితర పోరాటానికి, సంకల్ప బలానికి చిరునామా హమీదా బాను. ఈమె ప్రస్తుత పాకిస్తాన్లో 1920లలో జన్మించడం జరిగింది. విభజన తరువాత వీరి కుటుంబం ఇండియాకు చేరుకుంది. ఇక్కడే స్థిరపడింది. ఇక్కడ ఈమె అలీగర్లో సలాం పహిల్వాన్ వద్ద కుస్తీ పట్లు నేర్చుకుంది. కొన్ని క్రీడలు కేవలం పురుషులకు మాత్రమే అనే నిబంధన ఉన్న ఆ రోజుల్లో ఆమె నిరంతరం ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ కుస్తీని నేర్చుకోవడమే కాక కుస్తీ పట్లకు సిద్ధమైంది. ఎంతో ప్రసిద్ధి చెందిన సలాం పహిల్వాన్ వద్ద ఆమె 10 ఏళ్ల పాటు శిక్షణ తీసుకుంది. మగ ప్రత్యర్థులతో తలపడి ఎన్నో కుస్తీలు పట్టింది. సాంప్రదాయవాదుల నుండి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. ఎందరో ప్రత్యర్థులు ఆడవాళ్లు ఈ ఆటకు అర్హులు కాదంటూ నిరాకరించినా, రెజ్లింగ్ బరిలో ఆమెతో పోటీ చేయనని నిందించినా ఆమె వెనుకకు తగ్గలేదు. హమీదాపై ఎన్నో శారీరక దాడులు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆమె ఏ మ్యాచ్లోనూ ఓడిపోలేదు. కేవలం భారత్లోనే కాక యూరోప్లోనూ అనేక పోటీలలో పాల్గొని అక్కడి ప్రత్యర్థులను మట్టి కరిపించింది. అమెజాన్ ఆఫ్ అలీగర్గా ప్రసిద్ధి చెందింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలను పతాక స్థాయికి చేర్చింది. ఫిరోజ్ ఖాన్, బాబా పహిల్వాన్, సోమ్ సింగ్ పంజాబీ వంటి ఎందరో ప్రత్యర్థులు ఈమె నమ్మశక్యం కాని బలం ముందు చిత్తయ్యారు. దీంతో ఎన్నో గొడవలు జరిగాయి. అప్పటి మహారాష్ట్ర సీఎం మొరార్జీ దేశాయ్ మిశ్రమ మ్యాచ్లను నిషేధించడం జరిగింది. దీంతో గొప్ప గొప్ప విజయాలను సాధించిన హమీదా బాను చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవనం సాగించవలసి వచ్చింది. కుస్తీపై ఆమె తన మమకారాన్ని చంపుకోకపోయినా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ చివరకు ఆమె 1986లో మరణించడం జరిగింది. అయితే నేటికి మగ ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఆమె గాథను కథలు కథలుగా ప్రపంచమంతటా చెప్పుకుంటున్నారు. మన భారతదేశంలోనే కాక యూరోప్లోని అనేక దేశాలలో కుస్తీ శిక్షణా కేంద్రాలలో ఆమె ఫోటోను పెట్టి పూజలు చేస్తుంటారు. నేడు ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న అనేక మంది క్రీడాకారులకు ఈమె గాథ ఎంతో స్ఫూర్తిని రగిలిస్తోంది. ఈరోజు మనం ఎంతో ప్రత్యేక క్రీడాకారిణి అయినటువంటి హమీదా బాను గారి గురించి తెలుసుకున్నాం కదండి. మరో మహిళామణితో తిరిగి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.